హాయ్ స్టూడెంట్స్. సో జావాలో మనం లాస్ట్ ఎగ్జిక్యూషన్ చేసి అండ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని మనం ఒక శాంపుల్ ప్రోగ్రామ్ చూసాం. సో ఈరోజు మనం చూడబోయే ప్రోగ్రాంలో ఏంటంటే మనం ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకుంటూ మనం ఇంపోర్ట్ చేసుకునే ప్రాసెస్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ రీడింగ్ ఫ్రమ్ కీబోర్డ్. వాల్యూస్ రీడింగ్ ఫ్రమ్ కీబోర్డ్. ఒకవేళ మన ప్రోగ్రాంలో మనం వాల్యూస్ని కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలి అంటే మనం ఎలా ప్రోగ్రామ్ యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ యూజ్ చేయొచ్చు. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనే మనం క్లాస్ యూజ్ చేయొచ్చు. స్కానర్ అనే క్లాస్ యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ బఫర్ రీడర్ అనే క్లాస్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఇలా మనకి సమ్ క్లాసెస్ ప్రీ డిఫైన్ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఈ 3 ప్రీ డిఫైన్ క్లాసెస్లో కూడా మనం ఏంటంటే వాల్యూస్ అనేవి కీబోర్డ్ నుంచి, అంటే లాస్ట్ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం ఏలోకి 5, బిలోకి N1లోకి 5, N2లోకి 10 అనే వాల్యూస్ అసైన్ చేసి సమేషన్ పెర్ఫామ్ చేసాం. బట్ ఒకవేళ అవే వాల్యూస్ యూజర్ నచ్చిన వాల్యూస్ ఎంటర్ చేయాలి అంటే మనం రన్ టైంలో యూజర్ నుంచి వాల్యూస్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. సో యాక్సెప్ట్ చేసుకోవాలి అంటే ఈ 3 ప్రీ డిఫైన్డ్ క్లాసెస్లో మనం ఏదో ఒక క్లాస్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ స్కానర్ అనే క్లాస్ యూజ్ చేస్తున్నాను. సో ఈ 3 క్లాసెస్ కూడా 3 డిఫరెంట్ ప్యాకేజెస్ నుంచి మనం తీసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. సో క్లాసెస్ ఇంటర్ఫేసెస్ కాంబినేషన్ తీసుకుంటాం. ఎవ్రీ క్లాస్ కంటైన్స్ మెథడ్స్. సో అంటే మనం ఒక మెథడ్ ప్రింట్ ఎల్ఎన్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. ప్రింట్ ఎల్ఎన్ మెథడ్ యూజ్ చేయాలంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక క్లాస్లో ఉండాలి, అలానే ఏదో ఒక ప్యాకేజ్లో ఉండాలి. సో అలానే మనం ఇక్కడ ఏదైనా ఒక మనం క్లాస్ ప్రీ డిఫైన్ది యూజ్ చేయాలి అంటే అది ఏ ప్యాకేజ్లో ఉంది, ఏ క్లాస్లో ఉంది, అలానే అది ఏ మెథడ్ యూజ్ చేయాలి అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, యాడింగ్ 2 నెంబర్స్. ఆ యాడింగ్ 2 నెంబర్స్ ఎగ్జాంపుల్ని కీబోర్డ్ నుంచి వాల్యూస్ రీడ్ చేయాలి అంటే మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మన జావా ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్లో ప్యాకేజ్ సెక్షన్ లేదు. నెక్స్ట్ ఇంపోర్ట్ సెక్షన్. ఇంపోర్ట్ జావా డాట్ util డాట్ స్కానర్. సో ఇక్కడ ఎస్ అనేది మనకి క్యాపిటల్ లెటర్. సో ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. ఇక్కడ ఇంపోర్ట్ ఈజ్ ఏ కీవర్డ్. ఇక్కడ జావా అనే లాంగ్వేజ్లో యూటిల్ ఈజ్ ఏ ప్యాకేజ్. యూటిల్ అనే ప్యాకేజ్లో స్కానర్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ మన ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ క్లాస్ యాడ్ టు నమ్. సో నేను క్లాస్ నేమ్ యాడ్ టు ఎన్ అని తీసుకున్నాను. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఎస్ ఈస్ క్యాపిటల్ లెటర్. నెక్స్ట్ వాయిడ్ మెయిన్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ నుంచి మనం స్కానర్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ కంటైన్స్ మెథడ్స్ అండ్ మెంబర్స్. సో ఆ మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంకా డీటెయిల్గా చెప్పుకుందాం. సో ఫస్ట్ ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఎలా అంటే ఆబ్జెక్ట్ డిక్లరేషన్ స్కానర్ అంటే క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్. ఇది యూజర్ డిఫైన్, మనం ఎలా అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈక్వల్ టు కంపల్సరీ మనం ఇక్కడ ఆపరేటర్ యూజ్ చేయాలి, న్యూ ఆపరేటర్. స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. సో మనం ఇంటర్నల్గా ప్రీ డిఫైన్గా ఉన్న క్లాసెస్ని యూజ్ చేసి మనం చేస్తున్నాం కాబట్టి సిస్టమ్ డాట్ ఇన్ క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ స్పేస్ క్లాస్ నేమ్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. హియర్ స్కానర్ ఎక్కడ యూజ్ చేసినా మనం క్యాపిటల్ లెటర్ ఎస్ఈస్ క్యాపిటల్ లెటర్ మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుని ఆ వేరియబుల్స్లోకి యూజర్ డిఫైన్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఇంట్ ఎక్స్ కామా వై అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ కామా వై. సో నెక్స్ట్ వాల్యూస్ రీడ్ చేయాలి, యూజర్కి చెప్పాలి కదా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎంటర్ 2 నెంబర్స్. సో 2 నెంబర్స్ ఎంటర్ చేయమని చెప్తున్నాం.
సో ఎక్స్ ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ నేను తీసుకొచ్చి ఎక్కడ స్టోర్ చేయాలి, ఎక్స్ అనే వేరియబుల్లో. ఆ స్టోర్ చేయాలి అంటే మనం ఈ స్కానర్ క్లాస్లో ఉన్న నెక్స్ట్ ఇంట్ అనే ఒక మెథడ్ యూజ్ చేయాలి. సో ఇందులో ఉన్న మెంబర్స్ యూజ్ చేయాలి అంటే ఓన్లీ బై యూజింగ్ ఆబ్జెక్ట్. సో ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్, ఇక్కడ నెక్స్ట్ ఇంట్ అనేది మెథడ్. ఎందులో మెథడ్, స్కానర్ క్లాస్లో మెథడ్. కాబట్టి స్కానర్ క్లాస్కి ఉన్న ఆబ్జెక్ట్ నేమ్ని యూజ్ చేసి మనం నెక్స్ట్ ఇంట్ మెథడ్ని కాల్ చేస్తున్నాం. సో ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్, ఇక్కడ ఐ అనేది క్యాపిటల్ లెటర్. ఎందుకు ఇక్కడ నెక్స్ట్ ఇంట్ మెథడ్ యూజ్ చేస్తున్నాము అంటే మనం నెక్స్ట్ ద్వారా కీబోర్డ్ నుంచి వాల్యూని రీడ్ చేసుకుంటాం. బట్ అది ఏ ఫార్మేట్లో ఉంటుందని చెప్పుకున్నాం, బై డిఫాల్ట్గా స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంటుంది. ఆ స్ట్రింగ్ ఫార్మేట్ నుంచి మనం ఏ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవాలి, ఇంటీజర్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్. సో మనకి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఎంటర్ చేస్తే 5 బేసిక్గా స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంటుంది. బట్ ఆ 5ని స్ట్రింగ్ ఫార్మేట్లోంచి మనం బై యూజింగ్ నెక్స్ట్ ఇంట్ మెథడ్ ఇంటీజర్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకుని ఎక్స్లో స్టోర్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ వై ఈక్వల్ టు అగైన్ ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్, అగైన్ నేను సెకండ్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేశానో అది కూడా స్ట్రింగ్ ఫార్మేట్లోనే ఉంటుంది. ఆ నెంబర్ కూడా వచ్చి అగైన్ స్ట్రింగ్ ఫార్మేట్ నుంచి ఇంటీజర్ ఫార్మేట్లో కన్వర్ట్ అయ్యి వైలో స్టోర్ అవుతుంది. సో x ఈక్వల్ టు 5, y ఈక్వల్ టు 10. నెక్స్ట్ మనం సಮೇషన్ చేయాలి, దట్ ఈస్ ఇంట్ z ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. సో ఇక్కడ కన్వర్షన్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కన్వర్ట్ చేసిన నెంబర్స్ని తీసుకొచ్చి మనం ఎక్స్లోను వైలోను స్టోర్ చేసాం. సో 5 ప్లస్ 10 మనకి క్యాలిక్యులేషన్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం జెడ్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println the sum of two numbers ప్లస్ వాల్యూ మనకి ఎందులో ఉంది, జెడ్లో ఉంది. సో ఇక్కడతో మనకి మెథడ్ క్లోజ్, అలానే క్లాస్ క్లోజ్. సో మీరు దీన్ని ఎగ్జిక్యూషన్ పెర్ఫామ్ చేయాలి అంటే నేను ఆల్రెడీ ఎడిటర్లో చూపిస్తాను. సో అక్కడ చూసి ఒకసారి ఎగ్జిక్యూషన్ పెర్ఫామ్ చేయండి. సో ఇక్కడ ఇది నేను ఆల్రెడీ ప్రీడిఫైన్ వాల్యూస్ని బేస్ చేసుకుని మనం రీడ్ చేయాలి కాబట్టి ఇది ఒక్కటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో రిమైనింగ్ అన్నీ కూడా నేను ఎడిటర్లో డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ యాడింగ్ 2 numbers బై యూజింగ్ కీబోర్డ్ వాల్యూస్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యాడింగ్ 2 numbers ప్రోగ్రామ్ ఏదైతే మనం ఎగ్జిక్యూషన్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం అది ఆల్రెడీ నేను బిఫోర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని మనం టైప్ చేసి ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలనే చూద్దాం. సో ఇప్పటివరకు మనం యాడింగ్ 2 numbers వితౌట్ రీడింగ్ వాల్యూస్ చేసాం. సో బట్ ఇక్కడ ఏంటంటే మనం కీబోర్డ్ నుంచి వాల్యూస్ రీడ్ చేయడం అనేది ఇక్కడ ఒకసారి మనం ఎలా చేయాలని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకున్నట్టే బేసిక్ ఏదైనా ప్రీడిఫైన్ క్లాస్ తీసుకున్నాం, స్కానర్ క్లాస్. సో ఇక్కడ నేను యాడ్ టు ఎన్ అని చెప్పి ఒక క్లాస్ డిక్లేర్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ మెథడ్లో మనం కొన్ని వేరియబుల్స్ తీసుకుని ఆ వేరియబుల్స్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ యాడింగ్ 2 numbers అనేది పెర్ఫామ్ చేస్తాం. సో ఫస్ట్ మనం తీసుకునే ఏ నెంబర్ అయినా కూడా మనకి స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంటుంది. ఆ స్ట్రింగ్ ఫార్మేట్ నుంచి మనం ఇంటీజర్ ఫార్మాట్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఆ కన్వర్ట్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను int x, y, z. సో ఎక్స్కి వైకి 2 numbers అండ్ జెడ్కి మనం సమ్మేషన్ స్టోర్ చేయడం కోసం థర్డ్ వేరియబుల్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎంటర్ 2 numbers అని చెప్పి మనం యూజర్కి మెసేజ్ ఇస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రీడిఫైన్ స్కానర్ క్లాస్ని యాక్సెస్ చేయాలి అంటే కంపల్సరీ మనం దానికి ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది పెర్ఫామ్ చేయాలి. సో ఫస్ట్ నేను దానికి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేద్దాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే మనం వాల్యూస్ రీడ్ చేసుకోగలం కాబట్టి ఫస్ట్ నేను మెయిన్ మెథడ్ స్టార్ట్ చేయడం వెంటనే ఆ స్టేట్మెంట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మనం ఏదైతే క్లాస్ తీసుకున్నామో ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ స్కానర్ space object name s equal to new space scanner of system dot in. సో ఇప్పుడు మనం స్కానర్ క్లాస్లో మెథడ్స్ యాక్సెస్ చేయాలంటే బై యూజింగ్ ఆబ్జెక్ట్ నేమ్. సో ఎస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ కాబట్టి ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇప్పుడు మనకి ఎంటర్ చేసిన ఫస్ట్ వాల్యూ స్ట్రింగ్ ఫార్మాట్ నుంచి ఇంటీజర్లో కన్వర్ట్ అయ్యి మనకి ఎక్స్లో స్టోర్ అవుతుంది. సేమ్ అలానే నెక్స్ట్ వై ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్. నెక్స్ట్ క్లోజ్ జెడ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇంటీజర్లో కన్వర్ట్ చేసి పెట్టుకున్నాం ఎక్స్ ప్లస్ వై.
సో జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై, ఆ 2 వేరియబుల్స్లో ఉన్న నెంబర్స్ యాడ్ అయ్యి మనకి జెడ్లో వాల్యూ స్టోర్ అవుతుంది. సో జెడ్లో ఉన్న వాల్యూ నెక్స్ట్ మనం ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అని చెప్పి మనం ఆ జెడ్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేద్దాం. మనం ఇక్కడ సిలో ఫార్మాట్ స్పెసిఫైర్స్ యూస్ చేసినట్టు ఇక్కడ జావాలో ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఏం అవసరం లేదు. మనం ఏ వాల్యూ అయితే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూని మీరు డైరెక్ట్గా పాస్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ కామా కాకుండా మనం ప్లస్ అనే కన్కాటినేషన్ ఆపరేటర్ యూస్ చేస్తున్నాం. సో జెడ్ అనేది ఇక్కడ పాస్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది కాబట్టి క్లోజింగ్ బ్రేస్, దెన్ క్లోజ్ క్లాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్లోకి వెళ్ళి మనం సేవ్ చేసుకుందాం. మీరు ఏదైనా వేరే నేమ్ అయినా ఇవ్వచ్చు, లేదు అంటే మన క్లాస్ నేమ్ అయినా ఇవ్వచ్చు. యాడ్ టు n.java. సో నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి నేను ఆల్రెడీ పాత్ సెట్ చేసి ఉంచాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను ఎలా పాత్ సెట్ చేసుకోవాలో చెప్పాను. సో ఇక్కడ ఆల్రెడీ పాత్ సెట్ చేశాను కాబట్టి డైరెక్ట్ కంపైలేషన్ చేస్తున్నాను. జావాc స్పేస్ యాడ్ టు n.java. ఒకవేళ ఎవరైనా అది తెలియకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియోలో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ అడ్రస్ ఏం రాలేదు కాబట్టి జావా స్పేస్ యాడ్ టు n ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. కంపైలేషన్ ఎప్పుడైతే రన్ టైం స్టార్ట్ అయిందో మనకి ఎగ్జిక్యూషన్ ఎంటర్ 2 నెంబర్స్ అని ఆస్క్ చేస్తుంది. సో ఫస్ట్ నెంబర్ 10 ఎంటర్ చేశాను, సెకండ్ నెంబర్ 20, దెన్ 10 + 20 30 అని చెప్పి మనకి రిజల్ట్ 30 ప్రింట్ అయింది. సో దిస్ ఈజ్ టోటల్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ బై యూజింగ్ రీడింగ్ వాల్యూస్. అంటే రీడింగ్ వాల్యూస్ మనం ఏ వాల్యూస్ ఎప్పుడు ఎంటర్ చేస్తామో దాన్నే సమ్మేషన్ పెర్ఫామ్ చేస్తుంది. సో మ్యాక్సిమం ఏ ప్రోగ్రాంలో అయినా మనం కీబోర్డ్ నుంచి వాల్యూస్ రీడ్ చేస్తాం. సో తర్వాత అగైన్ మీరు ఫైల్లోకి వెళ్ళి న్యూ ద్వారా వేరే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ యాడింగ్ 2 నెంబర్స్. థ్యాంక్ యూ.